అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనమును చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సహాయం కొరకు వేడుకుందాం. మాట్లాడుతున్న నాకు సహాయం కావాలి, వింటున్న మీకు కూడా దేవుని ఆత్మ సహాయం కావాలి కనుక ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, శక్తిమంతుడా, బలవంతుడా, నీకు వందనాలు నాయన. ఇదిగో మీ జీవవాక్యమును, మీ దివ్య వాక్యమును, మీ సత్యవాక్యమును మేము ఇప్పుడు చదివి ఉన్నాము. మీ మాటల్లోని సత్యమును మాకు బయలుపరచండి. మీ మాటల్లోని నాయనా ఇగోనైనా మర్మమును బయలుపరచండి నాయన. మాతో సూటిగా మాట్లాడండి. మా అందరికీ మీ వాక్యమును విరిచి ఇవ్వమని యేసు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము మాట్లాడేటప్పుడు, ఆ దేవుని వాక్యము వివరించేటప్పుడు ఎలా వివరించాలి అనేది నేను చెప్తాను. చూడండి, బ్రెడ్ తీసుకెళ్ళి ఒక నోట్లో డైరెక్ట్గా కుక్కిసావు అనుకోండి, ఎలా ఉంటుంది? తినగలుగుతాడా? పోతాడు. అదే బ్రెడ్ని మొక్కలు 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 చేసి పెడితే బ్రెడ్ అయిపోతుంది, కానీ మనిషి బ్రెడ్ మొత్తం తినేస్తాడు. ఒక వచనాన్ని కానీ, ఒక అధ్యాయాన్ని కానీ, ఒక అంశమును కానీ తీసుకున్నప్పుడు దాన్ని మొక్కలు 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 మొక్కలుగా తినడం నేర్చుకోండి. అర్థమవుతుందా? చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ చదువుకునేటప్పుడు చెప్పారు, అన్నం తీసుకుని ముద్దలు మింగకుంటే దాన్ని నవిలి తినమని. ఇప్పుడు అదే పాఠం చెబుతున్నాను. వాక్యాన్ని బాగా నవలండి, బాగా ధ్యానం చేయండి, అప్పుడు అర్థమవుతుంది. నేను ఇక్కడ వాక్య పరిచయం చేస్తున్నప్పుడు మీరందరూ నాలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు. ఒక అంశాన్ని తీసుకునేటప్పుడు ఆ అంశాన్ని అన్నీ విడగొడతాను. ఉదాహరణకు పరిశుద్ధాత్మను గురించి నేను చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒకడై ఉన్నాడు అనేది ఒక అంశం. ప్రారంభం అదే, అది ఆఖరిలో చెప్పకూడదు. రెండవది పరిశుద్ధాత్మలో ఎన్ని అనుభవాలు ఉన్నాయి అనేది చెప్పాను. ఆ పరిశుద్ధాత్మలో అభిషేకమును గురించి నిన్న మొన్న వారం వరకు మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఆ వ్యక్తి ఎలాగుంటాడు, ఆ అభిషేకం ఎలా పొందుకోవాలి అనే విషయాల మీద మనం చర్చించుకున్నాం. కిందటి వారము పరిశుద్ధాత్మ కృపావరముల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ అన్య భాషలను గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అన్య భాషల గురించి అసలు ఉన్నాయా లేదా అనేది మొదట చెప్పుకోవాలి. ఉంటే వాటి వలన ప్రయోజనం ఏమిటి అనేది రెండో అంశం. అర్థమవుతుందా? ఇలాగ వాక్యాన్ని విరవటం ముందు నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఇదిగో ఈ అంశమును నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ వాక్య భాగమును వివరించుట నాకు నేర్పించండి నాయన, ఇది ఎలాగూ విరవాలో నాకు నేర్పించండి, మొదట మీరు విరిచి నాకు తినిపించండి, అప్పుడు వారికి నేను పెట్టడం సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈ విరుచుటలో ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు విరిచినప్పుడే అందరికీ సరిపోయింది, 12 గంపలు మిగిలాయి. అది అలాగే ఉందనుకోండి, ఎందుకు ఉపయోగం లేదు. ఈరోజు ఇంతవరకు మీరు ఎన్నో వాక్య భాగాలు నేర్చుకుంటున్నారు, అనేక సత్యాలు గ్రహిస్తున్నారు. ఇది తిరిగి ఇతరులకు చెప్పటం రాదనుకోండి, మీరు ఎప్పుడు అలాగే ఉంటారు. నా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని సేవకులుగా చేయాలి. హల్లెలూయా. సేవకులుగా చేయడం సంఘాలు కట్టమని కాదు, సంఘాలు కట్టడానికి సంఘ కాపరులు కావాలి. సేవ అనేది అందరూ చేయవలసినటువంటి సేవ బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి సేవ బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ సేవను గురించి ఒక మాట మీకు చెప్తాను. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడా? సర్వ సృష్టికి వెళ్ళి. అదే మాట మత్తయి సువార్తలో ఏముంది? శిష్యులనుగా చేయుడి అని అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా తయారవ్వాలి. ఆ శిష్యుడే దాసుడు తర్వాత అయ్యేదే శిష్యుడు. ఇక మీదట మిమ్మలను దాసులుగా నేను
పిలవనొల్లక స్నేహితులని పిలుస్తున్నానని అన్నాడా? ఆ తర్వాత స్టెప్పే శిష్యులు. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని నేర్చుకుందాం. అసలు బైబిల్ గ్రంథములో మనం ఈ లోకంలో చూస్తున్నట్లుగా అన్య భాషలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ భాషలు అనేది ఉన్నాయా? దేవదూతల భాషలు అనేవి ఉన్నాయా అనే అంశమును గురించి మొదట నేర్చుకుందాం. లేదు అని చెప్పేవాళ్ళు వందలు, వేలు, లక్షల మంది, కోట్ల మంది కూడా ఉన్నారు. ఉన్నాయి అని నమ్మేవారు వందలు, వేలు, లక్షలు, కోట్ల మంది వాళ్ళు ఉన్నారు. లేనన్నోడికేమో ఉన్నాయన్నోడు నచ్చడు. ఉన్నాయన్నోడేమో ఇవి నమ్మనోడు నచ్చడు. వీళ్ళిద్దరికి మధ్య కలిపేది ప్రేమే. ప్రేమ ప్రాముఖ్యంగా ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి తెలుసుకుంటే పెద్ద పౌరుషం రోసం వచ్చినట్లుగా ఎదుటోని ద్వేషించటం కాదు. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకరోజు ప్రార్థనా కూటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనా కూటంలో ఒక సంఘటన నేను విన్నాను. అదే విషయాన్ని ఆ సేవకుడు కూడా నాకు, నా భార్యకు కూడా మాట చెప్పారు. ఈ విషయంలో మేము ఉండినప్పుడు ఒకరోజు ఏసన్న గారు నా ల్యాండ్ ఫోన్కి నెంబర్కి ఫోన్ చేశారనమాట. ఫోన్ ఎత్తిన వెంటనే ఏసన్న గారు ఫోన్ మాట్లాడతారని మనం అనుకోం కదా. ఫోన్ ఎత్తిన వెంటనే ఎలా ఉన్నావు, నేను ఎవరినో చెప్పుకో చూద్దాం అన్నారు. అనగానే ఎలా ఉన్నావు, ఎవరినో చెప్పుకొని చూద్దాం. ఆ మాట వెంటనే నేను గుర్తుపెట్టేశాను. నాకు తెలుసండి అయ్యగారు మీరు ఏసన్న గారు అంటే మీ తమ్ముడు ఇచ్చాడు నీ నెంబరు నీతో మాట్లాడడానికి అని అడ్రస్ ఇచ్చారనమాట. అడ్రస్ ఇస్తే అడ్రస్ తీసుకొని అంతా వెతికితే మా బ్లాక్కి 5 బ్లాకులకు అవతలని అని ఉండేది. కానీ ఒక గంట అంతా తిరిగేసాం. ఇద్దరం వెళ్ళాం. ఏసన్న గారు కింద ఉండండి అన్నారు. కిందకు వచ్చారు. తర్వాత మమ్మల్ని లిఫ్ట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి పరిశుద్ధాత్మను గురించి, దేవుని వాక్యమును గురించి, పరిచర్యను గురించి కొన్ని విషయాలు ఒక గంట, గంటన్నర సమయము మాట్లాడుకునేటప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మట్లేదు. నువ్వు అక్కడ కూర్చోకూడదు. కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరెందుకండి అయ్యగారు అని అడిగితే పాస్టర్ గారు, ఏసన్న గారు నాకు చెప్పినటువంటి ఒక మాట, పరిశుద్ధాత్మను నమ్మను, ఆ పరిశుద్ధాత్మ భాషలు లేవు అనేవాడు ఒకసారి ఓసన్న మినిస్ట్రీస్ ఆల్ నైట్ ప్రేయర్కి వస్తే లేను అన్నోడు కూడా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడి వెళ్తాడు. అటువంటి అభిషేకం సంఘం మీద దేవుడు ఇచ్చాడని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి వారే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ముందు మనం ప్రార్థించి, అన్నులు పొందుకోమని మనం ప్రార్థన చేయం కదా. పరిశుద్ధాత్మను పొందుకోవాలని మనం ప్రార్థన చేయవలసింది ఏంటి? మొదట నేను పొందుకోవాలి, నమ్మని వాడు పొందుకోవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ అటు చూడకండి, ఇటు చూడండి. ఇప్పుడు దేవుని వాక్యములో నుంచి మనం ముందుకెళ్దాం. ఆపేదా? దేవుని వాక్యములో నుంచి మనం ముందుకు వెళ్దాం. ఈ వాక్యములో అసలు భాషలు ఉన్నాయా లేవా అనటానికి, భాషలు లేవు అనటానికి క్రైస్తవులు ఏ మాటలను బైబిల్లోంచి తీసి చూపెడుతున్నారు అనేది చెబుతాను. మొట్టమొదటిగా వాళ్ళు మాట్లాడే మాటలలో యేసు ప్రభువు పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడా? ఎక్కడైనా మాట్లాడా? యేసు ప్రభువు మాట్లాడలేదు కదా. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడలేనప్పుడు, దేవదూతల భాషలు మాట్లాడలేనప్పుడు, ఆయనే మాట్లాడలేనప్పుడు మరి మనం ఎందుకు మాట్లాడాలి అనేది ప్రశ్న అన్నమాట. ఇలాంటి ప్రశ్న వేయగానే చాలామందికి వెంటనే సమాధానం రాక కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పలేకపోయాడు కాబట్టి లేవు అని డిసైడ్ అయిపోయారు. నేను ఒక విషయం చెప్తాను. దేవుడు తనతో తాను మాట్లాడుకుంటూ ఆయనకు భాషలు ఎందుకండి? మీరు భాషతో మాట్లాడువాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనము చదవాలి. హల్లెలూయా. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడు కదా, ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో భాష ఎందుకు కదా?
ఆలోచించండి ఈ మాటను మీరు. ఇది ఎలాగుందంటే, నేను విశాఖపట్నంలో పెయింటింగ్ అండ్ బ్లాస్టింగ్ కంపెనీలో పనిచేశాను. 6 సంవత్సరాలు పనిచేశాను. నాకు 17 ఏళ్ళ వయసులో నేను అక్కడికి పనికి వెళ్ళాను. చాలా కాలం అక్కడ పనిచేశాను. ఇంచుమించు 4-5 సంవత్సరాలకు పైగానే పనిచేశాను. నా జీతం 1200 రూపాయలు అనమాట. అది కూడా ప్రతిరోజు నైట్ డ్యూటీ చేస్తాను ఆ రోజుల్లో. 96 ఇయర్ ఆఫ్ 96. అయితే అక్కడికి ముంబై నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు అనమాట. ఆయన మా దగ్గర పనికి వచ్చినప్పుడు మేమిద్దరం రోజు మాట్లాడుకుంటుండేవాళ్ళం. తెలుగులో నేను మాట్లాడుతుంటుండేవాడిని. కానీ ఎప్పుడూ కూడా ఆయన దగ్గర నుంచి నేను హిందీ నేర్చుకోలేదు. హిందీ నాకు రాదు, నేను నేర్చుకోలేదు. ఆయన ఎప్పుడు నాతో హిందీ మాట్లాడలేదు. కాబట్టి ఆయనకి హిందీ రాదని అంటే బాగుంటుందా? మీరు చెప్పండి. యేసు ప్రభు మాట్లాడలేదు కదండి అంటే, మాట్లాడలేనందుకు పరిశుద్ధాత్మ భాషలు లేవనటానికి ఇది న్యాయమైన ప్రశ్న కాదు. ఆయన మాట్లాడుకోవటానికి పరిశుద్ధాత్మ భాషలు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి రాలేదు, ఆయన అక్కడి నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం అది. రెండో విషయాన్ని నేను చెబుతున్నాను, దయచేసి మీరు వినండి. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడినప్పుడు లేక దేవదూతల భాషలు మాట్లాడినప్పుడు అది ఇతరులకు అర్థము కావు. అర్థం కాలేని దానికి అసలు మాట్లాడటం ఎందుకండి అనేది ఒక ప్రశ్న. నిజమే, అర్థము కాలేనప్పుడు మాట్లాడటం ఎందుకు? అసలు ఈ విషయం వీడు చెప్పడం ఎందుకు? బైబిల్ ఏం చెబుతుంది? అర్థం కాదని బైబిలే చెప్పింది. ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10 నుండి 16 వరకు చదవండి. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశిగా ఉందును. మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. అర్థమవుతుంది అక్కడ ఏమంటున్నాడో? లోకంలో చాలా భాషలు ఉన్నాయి. ఎదుటివాని భాష నాకు రాదు, నా భాష వానికి రాదు. అప్పుడు అర్థం కాదు కదా, కమ్యూనికేషన్ అనేది ఉండదు కదా. మీరు ఎప్పుడైనా చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నాకు ఇంగ్లీష్ రాదు, వాడు చైనా మాట్లాడేస్తాడు. ఒకసారి మేము పని చేస్తున్నాడు, ఒక చైనా వాడు చెక్క మేము అయ్యేదాడు మాట్లాడుతున్నాడు. తెలుగు కూడా వెళ్ళాడు. అడిగి ఏట్రా నీ బాధ, ఏట్రా నీ గోల అని అంటే, ఇద్దరు సైకిల్ వల్ల అర్థమైంది కానీ వీళ్ళిద్దరు లాంగ్వేజ్ వల్ల మాత్రం ఏమీ అర్థం కాలేదు. తర్వాత చదువు. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు కనుక క్షేమాభివృద్ధి అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇంకా భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలని ఏమన్నాడు అక్కడ? అంటే అర్థం అవ్వదనే కదా దేవుడి ఉద్దేశం. అర్థం అవ్వదు బాబు. దానికి అర్థం కావడానికి మళ్ళీ ఇంకో వరం కావాలి. అందుకే కృపావరాల్లో ఆఖరి 2 వరాల్లో ఏంటంటే, 1 భాషలు మాట్లాడే వరము, 2 దానికి అర్థము చెప్పే వరం. ఒకడు మాట్లాడితే ఇంకొకటి దానికి అర్థం చెప్తున్నాడంటే ఈయనకి అర్థం కాదనే కదా. ఇప్పుడు ఇది ఎలాగుందంటే, తెలుగుడు వాక్యం చెప్తుంటే పక్క నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. ఎవడైనా చెప్పండి, చేయడు కదా. ఎప్పుడు ట్రాన్స్లేటర్ అవసరము? అర్థం కాలేనప్పుడు, లాంగ్వేజ్ వేరే అయినప్పుడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ భాషల గురించి ఒక మాట చెప్తాను. ఇంగ్లీషులో ఒక వ్యక్తి ప్రసంగం చేస్తుంటే ఇంగ్లీషు తెలుగు తెలిసిన వ్యక్తి ట్రాన్స్లేషన్ చేస్తాడు కదా. అలాగే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగలుగుతూ దాని అర్థమును గ్రహించే ఆత్మ అనుభవం కలిగిన వాడు ఉంటాడు. అటువంటి వారు ఉండాలని ప్రార్థించండి, అప్పుడు దానికి అర్థం అవుతుంది అని అన్నాడు. అర్థం కాదని బైబిలే చెబుతుంటే అర్థం కాదని మళ్ళీ నువ్వు ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? బైబిల్ ఆల్రెడీ అర్థం కాదనే చెప్పింది. అసలు అర్థం కాదు కాబట్టి పరిశుద్ధాత్మ భాష ఇది. అసలు అన్ని అర్థమైతే అది పరిశుద్ధాత్మ భాష ఎందుకు అవుతుంది? అన్ని అర్థమైతే దేవదూతల భాష ఎందుకు అవుతుంది?
అర్థం కాదు కాబట్టి భాష లేదు అనటం తప్పు. ఇంకొక మాట నేను చెబుతాను చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి. యోహాను సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఆకాశము తెరవబడి అక్కడ నుండి భూమి మీద ఉన్న జనాంగంతో మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు కూడా అక్కడ ఉన్నారు చూడండి. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఊరిమేను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు మాట్లాడారండి. అక్కడ వాళ్ళకి అర్థం అవ్వలేదు ఏం మాట్లాడారు. కానీ ఆ వచనాలు పైన కిందన మీరు చదవండి. దేవుడు మాట్లాడిన మాట యేసుప్రభువుకు తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం. అసలు నీకు అర్థం అవ్వాల్సిన పని లేదు, దేవుడికి అర్థం అవుతుంది. అర్థం కాదని భాష లేదంటే అది ఎంత ఘోరమండి నిజంగా. నాకు ఈ రోజుకి చైనా అర్థం కాదు, కాకపోతే లేదన్నాను అనుకో, మీరు అందరూ నన్ను ఏమనుకుంటూ పిచ్చోడరేడు అనుకోరు. అర్థం కాదు కాబట్టి పరిశుద్ధాత్మ భాషలు లేవు అనటం పెద్ద తప్పు. ఇంకొక మాట మీరు అదే మాటలో మీరు చూడండి, పరిశుద్ధాత్మ భాషలను గురించి అక్కడ ఏమనుంది? అన్య భాషలు అనుంది. ఏమనుంది చెప్పండి? అన్య భాషలు అంటే అర్థం ఏంటి? సరే, అన్యులు అంటే అర్థం ఏంటి? అన్యులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా అన్యులేండి, చాలామంది ఆడాలి ఇండియాలోని, ఇంకా అన్యులేలు అని అంటారు. మీరు ధన్యులా? మనం ధన్యులం, వాళ్ళు అన్యులు. అన్యులంటే అర్థం ఏంటి? ఒక్క మాట చెప్తాను, యూదా ఇశ్రాయేలీల జాతి తప్ప మిగిలినవన్నీ అన్య జాతి వారు అని బైబిల్ చెప్తుంది. మనం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనము యూదులమయ్యాం, ఆత్మ సంబంధమైన యూదులమయ్యాం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలంగా దేవుడు మనలను చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన మనము ధన్యులం అయిపోయాం, రక్షింపబడిన వారు అన్యులైపోయారు. ఇప్పుడు అన్య భాషలంటే చెప్పండి, అన్య భాషలంటే ఇతర భాషలు, వేరే భాషలను అన్య భాషలు అంటారు కదా. వేరే భాషలు కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి అన్య భాష అంటే. తెలిసిన భాష ఎందుకు అవుతుంది? అది ఒక వ్యక్తి ఒక భాష తెలుసుకోవాలి అంటే ఈ భూమి మీద ఒకరికి 2, 3 లేక 5 లేదా మహా అయితే 10 భాషలు వస్తాయి. ఈ భూమి మీద 3500 భాషల కంటే ఎన్నో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మనకు తెలియవు కాబట్టి అవన్నీ లేవు అని మనం పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయి. ఒక మాట నేను చెప్తాను, నువ్వు నేనే మాట్లాడగలుగుతుంటుంటే దేవదూతలు మాట్లాడుకోరు? వాళ్ళకి నోరు పడిపోయా అంటే వాళ్ళకి కూడా ఒక కమ్యూనికేషన్కి ఒక భాష ఉంది కదా, వాళ్ళు కూడా ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారనే కదా. ఈ కారణము చేత వీరికి అర్థము కాదు కాబట్టి యేసు ప్రభు మాట్లాడు కాబట్టి అది లేదు అని చెప్పేశారన్నమాట. ఇంకొక కారణం కూడా నేను చెబుతాను, మీ బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను భాషలైనను నిలిచిపోవును. ఏమన్నాడు? భాషలైనను. కాబట్టి దీనిని నిలిచిపోయేను అని చెబుతారన్నమాట. భాషలైనను నిలిచిపోయాను అంటే ఆ రోజుల్లోనే అది అప్పుడే మాట్లాడారు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడారంటే ఆ పండక్కి 14 దేశాల వారు వచ్చారు కదా, వారి కొరకు దేవుడు ఆ భాషల వరం అప్పుడు కురిపించాడు. అప్పుడు సువార్త ఆ చుట్టుపక్కల దేశాలకి విస్తరించాలని దేవుడు ఆ భాషల వరం కురిపించాడు. ఆ తర్వాత అవి నిలిచిపోయేను. నిలిచిపోవునని ఇక్కడ ఉంది కదా, ఈయన ఏం చెప్పాడంటే దానికి నిలిచిపోయాను అని చెప్పాడు. మీరు ఆలోచించండి, మనుషులు మరి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారో. నిలిచిపోవును అన్నాడే కానీ ఎప్పుడు నిలిచిపోయానో చెప్పలేదే. చెప్పాడా? తర్వాత నేను చెప్తాను ఎక్కడ చెప్పాడు ఎప్పుడు నిలిచిపోతాయి అన్నది.
మాటలు ప్రతి వచనాన్ని కూడా శ్రద్ధగా మనం చదవాలి. ఒక ఇంట్లో భోజనం చేస్తున్నారు, ఇంటికి మామ అత్త వచ్చారన్నమాట. మామ అత్త రాగానే కూతురేమో మా నాన్న చాలా కాలం తర్వాత మా ఇంటికి వచ్చాడు అని మంచి బిర్యానీ అన్ని వంటకాలన్నీ వండి పెట్టింది. అల్లుడు కూడా ఊరంతా తిరిగి వచ్చాడు. అందరు కలిసి భోజనం చేస్తున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని. అల్లుడు మాత్రం నిల్చొని అన్నం తింటున్నాడు. మామ అన్నాడు, అల్లుడు కూర్చొని తినవయ్యా అని అంటే, వద్దు మామ గారు, ఊర్లో వాళ్ళందరూ భార్య సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నాను అంటున్నారు, నేను కూర్చొని తిన్నాను అన్నాడు. ఇప్పుడు ఎలాగుందంటే ఇప్పుడు ఎలాగుందన్నమాట. కూర్చొని తినొద్దురా అంటారు, బాబు నువ్వు కూడా పని చేయను కదా అర్థం అక్కడ. కానీ ఈయన ఎలా అర్థం చేసుకున్నాడు, ఓ కూర్చొని తింటే తప్పాలు కావాలి భార్య సంపాదించినప్పుడు అని నిల్చొని తింటున్నాడు. అలాగా నిలిచిపోవును అన్నాడు కానీ నిలిచిపోయాను అన్నాడు. నిలిచిపోవునంటే జరగబోయేది, ఎప్పుడో నిలిచిపోయే దాని గురించి చెప్పాడు. ఎప్పుడు నిలిచిపోవును ఆ కింద వచనాలు మీరు చదివితే ఆ విషయాలు చెబుతున్నాడు. ఇక్కడ కృపావరాలకి ప్రేమకి ఉన్న లింకును చెబుతూ, ఈ కృపావరాలు ఎప్పుడు ఆగిపోతాయి, ప్రేమ మాత్రం ఆగిపోతే శాశ్వత కాలము ఉండును. అదే కదా అర్థం. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. తర్వాత చదువు. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఆ కింద ఉన్న అర్థం ఏంటి చెప్తాను చూడండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు పూర్ణముగా మనం ఉంటాం. అప్పుడు ఈ భాషలన్నీ అవసరం లేదు. అక్కడ రకానికి ఒక భాష అనేది ఉండదు. అందరికీ ఒకటే భాషను దేవుడు చేస్తాడు. భూమి మీద భాషలు వేరు చేసినటువంటి దేవుడు ఈ భాషలన్నీ పరలోకంలో ఒక్క లాంగ్వేజ్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఈ భాషలు మాట్లాడే వరం అనేది ఈ భూమి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భాషలు నిలిచిపోలేదు, ఉన్నాయి. డైనోసార్ అంతరించిపోయినట్లు, పెద్ద పెద్ద రాక్షస బలు ఉండేవని అంటారు కదా, అవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేరు. ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు ఈ భూమి మీద, ఇప్పుడు లేరు, వారు అంతరించిపోయారు అన్నట్లు ఈ పరిశుద్ధాత్మ వరాలు, కృపావరాలు అంతరించిపోయాయి అని చెప్పటానికి ఇదొక వచనాన్ని చూపించి చెబుతారు. అందుకే ముందు భాషలు లేవు అనటానికి అనే వాదన ముందు చెబుతున్నా. శ్రద్ధగా ఉనండి. ఇంకొక మాట మనం బైబిల్ గ్రంథంలో నుంచి తీసి చూద్దాం. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు, భాషలు మాట్లాడకపోతే అతనిలో పరిశుద్ధాత్మ లేనట్టు అని పెంతుకోస్తు వారు ఒక బోధ. మీరు వినండి. పెంతుకోస్తు వారు ఒక సంఘములో చెబుతున్నటువంటి బోధ ఏంటంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అన్నాడు కదా. కాబట్టి ఒక వ్యక్తిలో ఆత్మ ఉంటే అతనిలో కనబడే సూచక్రియలు ఏంటంటే వాడు క్రొత్త భాషలు మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ ఉన్నది అనడానికి అతనిలో కృపావరాలు ఉంటాయి. ఈ కృపావరాలన్నింటిలో ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి కృపావరాలు కలిగి ఈ టంగ్స్లో ప్రేయర్ చేయటం అనేది వాళ్ళు కలుగుతారు. వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనటానికి సూచకం ఏంటి అంటే పరిశుద్ధాత్మ భాషలు అనే ఒక బోధను దుష్టుడు సంఘంలో నాటేశాడు. దీనివలన కొంతమంది ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నామే, ఎంతగానో పాటలు పాడుతున్నాం, ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. ఈ రోజుకి నాకు పరిశుద్ధాత్మలో భాషల్లో మాట్లాడే అనుభవం నాకు రావట్లేదు, నాలో ఆత్మ లేదేమో అనే అనుమానం అతనికి కలిగి అయితే రక్షణలోంచి తొలగిపోతాడు. లేదంటే పరిశుద్ధాత్మ భాషలే లేవు, అవి ఉన్నోడు దెయ్యం పట్టినోడు అని చెప్తారు. ఈ రెండు కారణాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది దీన్ని ఏం చేశారంటే పరిశుద్ధాత్మ భాషలు లేవు అనటానికి చేతకాక
అది పొందుకోక లేవని చెప్పటం మొదలుపెట్టారు. దానికి మూలకారకులు ఎవరంటే భాషలు మాట్లాడేవాడే ఆత్మ ఉన్నాడని చెప్పే బోధ వలన ఆ ఆపోజిట్ బోధ పుట్టుకొచ్చింది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలో, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో ఉంటాడు. బైబిల్ చెబుతుంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను, అప్పుడు అతడు పరిశుద్ధాత్మ అను వరమును పొందును. ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడైతే పొందుతామో, నీటి బాప్తిసం, అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందును. ఈ 2 బాప్తిస్మాలు ఒక వ్యక్తిలో జరిగినప్పుడే పరలోకానికి వెళ్తాడు. ఒకటి నీటి బాప్తిసం, 2 ఆత్మ బాప్తిస్మం. యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యములోనికి వచ్చుట అసాధ్యం అని చెప్పేశాడు. ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే అతడు నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిస్మము పొందాలి. నీటి బాప్తిసం పొందినప్పుడే ఆత్మ బాప్తిసము దేవుడు ఇస్తాడు. నీటి బాప్తిసం పాస్టర్ గారు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పాస్టర్ గారు ఇవ్వగలరా? అది యేసు ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీటిలో మునుగుతున్నావు అదే సమయంలో దేవుడు కూడా అక్కడే నించుంటాడు, వెంటనే నిన్ను ఆత్మ బాప్తిసం అవ్వటానికి. హల్లెలూయా. అందుకే బాప్తిసం పొందుకోమని చెప్పాను. బాప్తిసం, నీటి బాప్తిసం నేను ఇస్తాను, లేదంటే పాస్టర్ గారు ఇస్తారు. కానీ ఆత్మ బాప్తిసం ఎవరు ఇస్తారు? ఈ ఆజ్ఞకు లోబడినప్పుడే జరుగుతుంది. అతడులో ఆత్మ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడాలని రూల్ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక కారణం కూడా మనం చెప్పుకొని కొద్దిగా ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే. బాబు సరిగ్గా చదువున్నాయన. అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే అన్నాడు. ఆ 2వ భాగాన్ని వదిలేసి మొదటి భాగాన్ని పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారంటే భాషలు విశ్వాసికి కాదు. అక్కడ ఏమనుంది? భాషలు ఎవరికి కాదు? విశ్వాసులకు కాదు. అది ఎవరికి? అవిశ్వాసులకే. క్లియర్గా దేవుడు చెప్పాడు భాషలు విశ్వాసులకు కాదని. మరి మీరు పరిశుద్ధాత్మ భాషలు ఉండటం ఏంటి? అసలు అది విశ్వాసులకు సంబంధించిందే కాదు అని అర్థం అన్నమాట వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, 2వ భాగాన్ని చదవండి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు అది విశ్వాసులకే సూచకమై ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు కృపావరాలు లేవు అని అన్నవాడు మరి ఇది కూడా ఉండకూడదు కదా. మీరు చూడండి ఎందుకు ఈ మాట పౌలు చెబుతున్నాడంటే, ఈ భాషలు మాట్లాడే వరము విశ్వాసతో మాట్లాడడానికి కాదు, విశ్వాసతో మాట్లాడడానికి కాదు, అన్యుడితో మాట్లాడటానికి. అందుకనే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనం నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ భాషలు 3 రకాలు. ఒకటి మనుషుల భాషలు, ఈ భూమి మీద ఉన్న అన్ని జాతుల వారు భాషలు ఒకటి. 2 దేవదూతలు, వారికి భాషలు ఉన్నాయి. ఈ భూమి మీద ఇన్ని వేల భాషలు ఉంటే ఈ విశ్వంలో కొన్ని కోట్ల ప్రపంచాలలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్న వాటికి భాషలు ఉన్నాయి. అన్నీ లేవని అనకూడదు, అన్ని మోగజీవులు ఏంటి దేవదూతలందరూ, వారికి భాష ఉంది. తర్వాత దేవునితో మాట్లాడే భాష 3 విధాలైన భాషలు ఉన్నాయి. మనుషుల భాషతో మాట్లాడినను దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని అన్నాడు. అంటే ఎన్ని రకాల భాషలు చెప్పాడు ఇక్కడ? మనుషుల భాషలు, 2 దేవదూతల భాషలు. అదే కొరింథీ పత్రిక 14:2లో చూస్తే భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు అన్నాడు. అంటే ఆ లాంగ్వేజ్ వేరు. 3 రకాలైనటువంటి భాషలు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కలుగుతాయి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని కణముగా దిగి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడారు. అది పెంతుకోస్తు పండుగ దినము. పెంతుకోస్తు పండుగ దినాన్న ఆ చుట్టుపక్కల ఉన్న 14 దేశాల వారు ఆ పండుగకు వచ్చారు. ఆ పండుగ ఎంత పబ్లిక్ అంటే ఎంతో ఘనంగా జరిగించే పండుగ.
ఆ పండుగకు వీళ్ళందరూ వచ్చి అందరూ గుళ్ళలోను ఆ జాతరలోని ఎంతో సంబరంగా తిరుగుతుంటుంటే వీళ్ళందరూ ఒక పక్కన మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక గొప్ప ధ్వని కలిగింది. అది ఎలాగంటే అక్కడ ఏదో పేలుడు జరిగితే పరిగెడతారు చూసి అందరూ ఏం జరిగిందని. అందరూ పరిగెత్తుకొని ఆ మేడగది దగ్గరికి వచ్చేసారు. వచ్చేసరికి వాళ్ళు అక్కడ 14 దేశాల వారి భాషలు మాట్లాడుతున్నారు. వారి వారి భాషలలో దేవుని గురించి వివరిస్తున్నారు. అక్కడ ఉన్నవారు అందరూ చూసి వీడు మన భాష మాట్లాడుతున్నాడు, దేవుని గురించి చెప్పేస్తున్నాడు, వీడికి ఎలా తెలిసి ఈ భాష అని అంటున్నారు. అదేం భాషలు? భూమి మీద ఉన్న భాషలో కదా. అర్థమవుతుందా? భూమి మీద ఉన్న భాషలు. ఈ వరము ఎవరు కలుగుతుందో నేను చెబుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. నేను ఒకసారి ఒక సంఘటన 2-3 సార్లు విన్నాను, అసలు షాక్ తిన్నాను అనమాట. మీకు అందరికీ బెర్క్మన్ గారు తెలుసు కదా, మంచి పాటలు పాడతారు, వాక్యం చాలా తక్కువ చెప్తారు. ఆయన వైజాగ్లో ఒక ప్రార్థన కూటానికి వచ్చారు. ఆయనకు తెలుగు రాదు, తెలుగు పాడుతారు కానీ తెలుగు మాట్లాడడం రాదు ఆయనకి. తెలుగు తమిళ్లో రాసుకొని ఆ పాటను పాడుతారు. ఆయన వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్ తమిళ్లో నుంచి తెలుగులో చెప్పడానికి రావాల్సిన ఆయన రాలేదు. ఈయన మైక్ నుంచి ప్రార్థన చేస్తూ ఒక స్త్రీ వైపు చూసి దేవుడు చెప్పాడు ఆమెను పిలువని. ఆమెను పిలిచి ఆమె నించుంది. ఆమె అప్పుడు దాకా తమిళ మాట్లాడలేదు. ఈయన తెలుగులో తమిళ్లో వాక్యం చెప్తున్నాడు, ఆమె తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మెసేజ్ చాలా కాలం నా దగ్గర టేప్ ఉండేదమ్మా, టేప్ మెసేజ్ చాలా కాలం విన్నాను. తర్వాత నేను ఉన్నటువంటి కొల్లుపర ప్రాంతంలో కూడా ఒక స్త్రీకి, ఆమె అసలు చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, పల్లెటూరులో పుట్టి పెరిగింది. దేవుడు అమెరికా దేశంలో సేవకు పిలిచాడు. ఆమెను అమెరికా తీసుకెళ్ళి, ఆమెకు ఇంగ్లీష్ చదవటం రాదు, కానీ ఇంగ్లీషులో స్పష్టంగా దేవుని వాక్యం బోధిస్తుంది. స్పష్టంగా ఇంగ్లీష్లో మన తెలుగుని ఎలా మాట్లాడుతామో అలాగే ఇంగ్లీష్లో మాట్లాడి దేవుని వాక్యాన్ని బోధించగలుగుతుంది. హల్లెలూయా. లాస్ట్ టైం 2005లో రంజిత్ తోఫ్రీ గారు వచ్చినప్పుడు సింగపూర్ దేశంలో ఆయనకి నేను ఇక్కడ ఒక దగ్గర ఇల్లు తీసి పెట్టాను. నేను ఆయన దగ్గర కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ నాకు కొన్ని ఫొటోస్ చూపించారన్నమాట. ఆ ఫొటోస్ ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో ఈ ట్రైబల్స్ అంటే ఈ కొండ జాతుల వారు ఉంటారు. అక్కడికి సువార్త చెప్పటానికి కానీ ఒక 20 కిలోమీటర్లు కొండ మీద నుంచి నడుచుకొని కొండ దిగాలంట. ఆడవాళ్ళు ఒక 4, ఒక 10 మంది మగవాళ్ళు, వీళ్ళందరూ వ్యాన్ వేసుకుని వెళ్ళి వ్యాన్ ఒక దగ్గర పెట్టేసి అక్కడి నుంచి తినటానికి 1 రోజున్నర నడిచారంట. 1 రోజున్నర నడిచి అక్కడ ఉన్న వారికి సువార్త చెప్పడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ చాలామంది చాలా కాలంగా ఉంటున్న గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంట. ఎందుకు పట్టించుకోవట్లేదంటే, ఆ సిస్టర్ నాకు ఒక విషయం చెప్పారు. వారి దగ్గర ప్రత్యేకమైన బాణాలు ఉంటాయంట. ఒక కొత్తగా ఎవడైనా డ్రెస్ తీసుకొని వెళ్ళాడు అనుకోండి, వెళ్ళగానే వాడు ఏం చేస్తాడంటే ముందు బాణంతో కొట్టేస్తాడు. కొట్టగానే అది గుచ్చుకునే వెంటనే విషవంతో ఉల్లంత ఎక్కి చనిపోతాడు. అందుకని ఒకసారి పోలీసులు ఆ ప్రాంతానికి ఒక ఎంపీని తీసుకొని వెళ్ళారంట. ఆ ఏరియా అంతా డెవలప్ చేద్దామని గవర్నమెంట్ పంపించినప్పుడు అక్కడ దిగినటువంటి మొట్టమొదటి సెక్యూరిటీ ఆయనకి ఈయనకు బాణ పెట్టుకోవడానే పడిపోగానే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే బాణ పెట్టుకుని అటు ఇటు పరిగెట్టి గన్నలు పట్టుకొని వెళ్ళి పట్టుకొని ఆ హెలికాప్టర్ ఎక్కించి తీసుకొని వచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత స్టేషన్లో ఇందులో ఏముంది, వాడిని ఏం చేసావు అని అడిగారన్నమాట. ఆ భాష తెలిసిన ఒక ఆయన్ని, తెలిసిన ఆయన తెచ్చిపెట్టారు. అక్కడ అడిగితే ఏముందండి అని చెప్పి వాడి దగ్గర నుంచి ఇంకోటి తీశాడు. 2 కదలు తీశానండి, ఇలాగని ఇలా కొట్టానని ఆడిని కొడితే ఆడు తెచ్చిపెట్టాడు స్టేషన్. అప్పటి నుంచి అక్కడికి వెళ్ళట్లేదంటే ఎవరు. అక్కడికి సువార్తకు వెళ్ళటానికి ఈ టీంకి ఆలోచన కలిగి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తులు ఒకరు లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది సమయం ప్రార్థన చేశారు. ఆటోమేటిక్గా అందులో ఒక వ్యక్తి అక్కడున్న లాంగ్వేజ్ని మాట్లాడాడంట. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అక్కడున్న వ్యక్తి మాట్లాడినప్పుడు అక్కడున్న వారు అందరిలో కొంతమందికి ఆ మాటలు అర్థమయ్యి వారిని చేరదీసి మంచి భోజనం పెట్టి పంపించారంట. వాస్తవానికి వాళ్ళు బాణాలతో కొట్టి చంపారు. ఎప్పుడైతే వీళ్ళ భాష వారు మాట్లాడేసరికి వీళ్ళు మనవాళ్ళు అని వారిని చేరదీసుకున్నారంట. వారికి నమస్కారం చేశారంట. వారికి తోడుగా ఎప్పుడు కూడా అక్కడ ఒక వ్యక్తి నుంచి ఉంటాడంట, రావటానికి పోవటానికి. అక్కడ ఒక మందిరం కూడా ఉందని అక్కడ లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నానంటే,
అంచె దినములలో ఈ లోకమంతా సువార్త ప్రకటింపబడిన తర్వాత యేసు రాకడ జరగాలి. బైబిల్ చెబుతుంది మత్తయి సువార్త 24లో సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును. ఇప్పుడు మీరు వినండి శ్రద్ధగా. ఎన్ని ప్రార్థనా కూటాలైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి, పర్వాలేదు, ఎవ్వరు అడగరు. గల్ఫ్లో పెట్టగలరా మీరు ఓపెనింగ్గా బహిరంగ కూటాలు? బెహరాన్లో బైబిల్ తీసుకెళ్తేనే తప్పైతే బహిరంగంగా కూటం పెట్టి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పగలవా? ఆఫ్ఘనిస్తాన్లో కూటం పెట్టి వాళ్ళకి సువార్త చెప్పగలవా? వింటున్నారా ఆ మాటలు? పాకిస్తాన్లో దేవుని వాక్యం చెప్పినందుకు ఒక పాస్టర్ గారు 2 కాళ్ళు తీసేశారు. 2 కాళ్ళు తీసుకొచ్చి ఇండియాలో వదిలిచారంటాడు. అక్కడ బతుక్కుంటారు, లేరు, వదిలేండి. అలాంటి దగ్గర నువ్వు కూటం పెట్టి సువార్త ప్రకటించగలవా? ప్రకటించలేం. మరి అందరికీ సువార్త అందాలంటే ఏం కావాలి? అంచె దినముల యందు నా ఆత్మను కుమ్మరించదని అన్నాడు కదా. కుమ్మరించినప్పుడు 2 కార్యాలు ప్రాముఖ్యంగా జరుగుతాయి. మొట్టమొదటిది, ఆత్మ అతన్ని ఎత్తుకొని తిన్నగా తీసుకెళ్ళిపోయి ఎముకల లోయలో దించేశాడట. అలాగ తిన్నగా ఇక్కడి నుంచే గల్ఫ్ కంట్రీలో ఎక్కడ సువార్త లేదో అక్కడ దించుతాడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇది అద్భుతం కాదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించేస్తారు. ఆత్మ ఎత్తి మరలు తీసుకొచ్చి అక్కడ దేవునికి స్తోత్రం కలుగును. ఆ విధంగా సకల జనులకు సువార్త అందింపబడుతుంది. అప్పుడు యేసు వస్తాడు. ఆ సువార్త కూడా ఎప్పుడు ప్రకటింపబడుతుందంటే ఈ శ్రమల కాలము ప్రారంభం అవుతుంది. ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు మీరు అందరూ విన్నారు. 7 సంవత్సరాల శ్రమల కాలము ప్రారంభము అవ్వటప్పటికి సంఘం ఇంకా భూమి మీదే ఉంటుంది. ఎందుకంటే అందరికీ సువార్తకి వెళ్ళాలి కదా. ముందే ఏమి ఎత్తబడదు. జాగ్రత్తగా వినండి. అన్నోడిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి. ఈ సంఘం అంతటి మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తారు. యవ్వనస్తులు దేవుని ఆత్మచేత నింపబడతారు. దర్శనాలను పొందుకుంటారు. పలానా దగ్గరికి వెళ్ళాలని కనిపెట్టి ప్రార్థిస్తారు. కళ్ళు మూసి తెరిస్తారు, అక్కడ నించుంటాడు. అక్కడ ఇలాంటి కార్యాలు జరుగుతాయని, మునుపు జరిగినదే మరలా జరుగునని బైబుల్ చెబుతుంది. కాబట్టి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉంటే దేవదూత చేతను తీసుకెళ్ళిపోయినట్టుగా తిన్నగా తీసుకెళ్ళిపోయి సువార్త ప్రకటించే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ట్రాన్స్లేటర్ ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు. హల్లెలూయా. అందుకు భాషలను వరమును దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను, మీరు వినండి శ్రద్ధగా. ఈ భాషలు అనేది మొట్టమొదటిగా భూమి మీద ఒకే ఒక భాష ఉండేది. భూమి మీద ఒకే ఒక భాష ఉండేది. 11వ అధ్యాయం ఆదికాండం తీయొద్దు. దేవుడు దిగువచ్చి భాషలను తారుమారు చేశాడు. ఎందుకు తారుమారు చేశాడు? అక్కడ నిమ్రోదు ఈ జనాలంతా చెదిరిపోకుండా ఉండునట్లుగా ఒక పెద్ద గోపురం కట్టి అక్కడ వీడు దేవుడిలాగా ఆరాధించబడదాం అనుకున్నాడు. దేవుడికి అది నచ్చలేదు. ఎందుకంటే వాడే అంచె దినమున అబద్ధ క్రీస్తుగా రాబోతున్నాడు. కాబట్టి వాడి కార్యాలు ఇప్పటి నుంచే ప్రారంభమవుతాయి. ఎలాగని దేవుడు భాషలను వేరు చేశాడు. ఆ గోపురం కట్టడం ఆగిపోయింది. ఆ గోపురం కట్టడానికి రే నువ్వు హేమరవురా అంటే వాడు ఒక రాయి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకంటే వాడికి అర్థమయ్యేది కాదు. ఇలాగ ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఏ భాష మాట్లాడేవాడు వాడు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే వాడి పిల్లల వాడు భాష మాట్లాడుతూ అది ఒక దేశముగా అయిపోయిందని 10వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆదికాండం చెప్పినప్పుడు ప్రతి అంశాన్ని చెప్పాను. ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు కూడా ఈ అంశాన్ని నేను చెప్పాను. అలాగే దేవుడు భాషలను వేరు చేశాడు. ఇప్పుడు అందరికీ సువార్త అందింపబడటానికి అన్ని భాషల్లో బైబిల్ గ్రంథాన్ని పంపిస్తున్నాడు. యేసు రాకడ సమయానికి అన్ని భాషల్లో ఈ బైబిల్ ఒకవేళ వెళ్ళకపోయినా ఈ బైబిల్ను ప్రకటించే పరిశుద్ధాత్మ భాషల వరాలు కలిగిన వారు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకు ఈ భాషలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ భాషలు నిలిచిపోవు. అప్పటి వరకు నిలిచిపోవు. అయితే సంఘానికి పౌలు ఏం చెబుతున్నాడంటే భాషలైన నిలిచిపోవును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. కాబట్టి ప్రేమ విషయంలో జాగ్రత్త కలిగి ఉండి భాషలు లేని వాడిని దూషించకండి, భాషలు ఉన్నవాడు భాష లేని వాడిని దూషించకండి. అది
పౌలు చెబుతున్నటువంటి సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట నేను చెబుతాను, అది కూడా మీరు చూడండి. బైబిల్ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనములో, దేవుడు అల్లరికి కర్త కాడు. ఉందా? దేవుడు అల్లరికి కర్త కాడు. ఈ పెంతుకోస్తు సంఘాలకి వేరే సంఘస్థులు ఎవరైనా వెళ్ళారనుకోండి, బ్రదర్ అండ్ గ్రూప్ వాళ్ళు కానీ, భక్తి సింగోలు కానీ, మరి ఏ ఇతర సంఘస్థులు కానీ ఈ పెంతుకోస్తు సంఘాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు డ్రమ్ము కొడుతూ, వీళ్ళు కంచెలు కొడుతూ, ఒక్కసారిగా పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతూ, ఒకడు పడిపోతూ, ఒకడు గెంతులేస్తూ, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు అల్లరికి కర్త కాడు, మీరేంటి ఇంత అల్లరి చేస్తున్నారు అని ప్రసంగాలు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. నిజమే, దేవుడు అల్లరికి కర్త కాడు. ఈ పెంతుకోస్తలు చేసే పొరపాట్లు ఏంటంటే, దాన్ని 26 నుంచి 33 వరకు మీరు చదివితే, సమస్తమును క్రమముగా జరిగించండి, సమస్తమును క్రమముగా నడిపించండి అని చెబుతూ పరిశుద్ధాత్మను గురించి ఒక మాట చెప్పాడు. ప్రవక్తల స్వాధీనములో ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని అటు ఇటు దొంటేసి అందరిని తోసేసి ఒకసారి జరగవచ్చు, రెండోసారి జరగవచ్చు, ప్రతిసారి అదే చేస్తున్నావు అనుకో, నువ్వు అల్లరి అవుతావు అని పౌలు చెబుతున్నాడు. ప్రవక్తలాత్మ వారి స్వాధీనంలో పరిశుద్ధాత్మను పొందుకున్నావు అని గడగడ పుట్టేసి పక్కన తోసి అవసరం లేదే. అర్థమవుతుందా? అది స్వాధీనంలో ఉంచుకోవటం అలవాటు చేసుకోమని పౌలు చెబుతూ అల్లరికి కర్త కాడని బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మగవాళ్ళనే కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇంక ఇండియాలో ఆడలు కంట్రోల్ చేయగలమా చెప్పండి? కాబట్టి ఇవన్నీ సంఘాల్లో చూసి పరిశుద్ధాత్మ భాషలు లేవని అన్నారు. పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయి, అది నమ్మితేనే పొందుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడాలి అనేవాడు ఎప్పుడూ కూడా ఒకేసారిగా లాంగ్వేజ్ను మాట్లాడటం అనేది అంత్య దినములలో తప్ప ప్రస్తుత కాలంలో అంత అభిషేకం మనకు రాదు, అంత అభిషేకము రాదు. అయితే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడేవాడు మొట్టమొదటిగా 1-2 మాటలే వస్తాయి, లేదా 4-5 మాటలు వస్తాయి, అదే కంటిన్యూగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఇంకా అభివృద్ధిలోని తీసుకొస్తాడు. ఆ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడటం వలన అనేక సంగతులు బైబిల్లో నుంచి నేను తెలుసుకున్నాను. బైబిల్ చెబుతుంది, ఆత్మ మీకు బయలుపరిస్తే తప్ప ఈ సంగతులు అర్థము కావు అని. ఆత్మ బయలుపరుస్తాడు, మరుగైన సంగతులను బయలుపరుస్తాడు. అది పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడేవాడే ఆ సత్యాలను గ్రహించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడితో కలిసి మాట్లాడుతూ ఈయన ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పొందుకునేటప్పుడు అతను వచ్చి నీకు దయ్యం పట్టిందని చెప్పాడు. చెప్పిన తర్వాత అదేటన్నా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడితే దయ్యం పట్టిందని అంటున్నావు, మరి డీజెస్ దినకర్ గారు మాట్లాడుతుంటే ఆయన నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట. ఏసన్న గారు మాట్లాడంటే ఆయన నరకానికి వెళ్ళిపోతారు అన్నాడు. మరి బెనిహిన్ గారు కూడా మాట్లాడారన్నా, ఒకసారి నేను చూశానంటే ఆయన కూడా నరకానికి వెళ్ళిపోతారని అన్నాడట. ఈయన చేసి అందరూ నరకానికి వెళ్ళిపోతే నేను అక్కడికి వెళ్ళిపోతానన్నా. మరి బెనిహిన్ గారు అక్కడే ఉంటే, డీజెస్ దినకర్ గారు అక్కడే ఉంటే, మరి భాష లేనివాడు పరలోకం వెళ్తే నాకెందుకు ఆ పరలోకు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అక్కడికి వెళ్ళడం మనిషి మన దగ్గరికి వచ్చేసాడు. ఆ బ్రదర్ మీకు అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది చూసారా. భాషలు లేవు అని ఇతను నమ్మిన దాన్ని ఎదుటివాడు నరకానికి పంపించేంతగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయి, 100% ఉన్నాయి. ఆత్మ అనుగ్రహించుచున్న కొలది మాట్లాడుతారు. అదే మాట అక్కడ రాయబడింది. వారికి ఆత్మ అనుగ్రహించుచున్న కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆత్మ నడిపింపు ఆగిపోకుండా టక్కమని ఆగిపోతాయి. అర్థమవుతుందా? ఈ మాటలు మీరు శ్రద్ధగా మీ మనసులో పెట్టుకుంటే పరిశుద్ధాత్మ భాషల వలన ఎటువంటి ఉపయోగము అనే అంశాన్ని నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను. ఆ తర్వాత ఎలాగూ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడడానికి ప్రయత్నించాలి. బైబిల్ చెప్పింది ఇందాక మనం చదివాం, మీరు ప్రయత్నించుడి అని అన్నాడు కదా పౌలు. ఎలా ప్రయత్నించాలో నేను చెబుతాను. కొంతమంది ఖచ్చితంగా పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాలను తలలో వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి,
శక్తిమంతుడా, నిత్యుడా, బలవంతుడా, ద్వితీయుడా, గనుడా, యేసు